నమస్కారం, నేను మీ జీవిత. మెదక్ జిల్లా రేకోడు మండల కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎంఆర్ఓ దత్తారెడ్డి, ఎంపీడీఓ సీత, కిషన్, దిగంబర్ రావు ఆధ్వర్యంలో చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మండలంలోని రేకోడుకు 6, గజ్జవాడకు 5, కొండాపూర్కు 2, చౌతర్పల్లికి 2, దోసపల్లికి 1, మరుపల్లికి 4, మక్త వెంకటాపూర్కి 1 అందజేయడం జరిగింది. మొత్తం 35 మందికి కలిపి 35,04,060 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా అందజేశారని ఎంఆర్ఓ దత్తారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, సర్పంచులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో మా కిషన్ గారు, పిసిసి సభ్యులు, మా మండల నాయకులు అందరు కలిసి మన నేతమ నాయకులు, మన శాసనసభ్యులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులకు దామోదర రాజనరసింహ గారి ఆదేశానుసారం మరి ఈ రోజు మనము రేకోడు మండలంలో షాదీ ముబారక్ మరి కళ్యాణ లక్ష్మి చెక్కులను మరి 35 మంది లబ్ధిదారులకు ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది. 35 మందిలో మరి అన్ని మండలంలో 35 మందిలో ఇంచుమించుగా ఒక్కొక్క లబ్ధిదారుకు 1,116,000 రూపాయలు, అంటే 35,4,060 రూపాయలు. కాబట్టి మనం అందరం మరి నిష్పక్షపాతంగా ఈ పార్టీ అది లేకుండా మా నాయకుడు నిజమైన లబ్ధిదారులకు చేకూరాలనే ఒక ఆదేశానుసారం మేమందరం పనిచేస్తున్నాం ఆయన ఆధ్వర్యంలో. కాబట్టి మనమందరం మరి ఆయనకు ఈ కార్యక్రమం ధన్యవాదాలు చెప్తాం. కానీ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మన మండలకు మెదక్ జిల్లా రేకోడు మండలంలోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుంది. విజువల్స్ లో ఆల్రెడీ చూస్తున్నాం మనము. మరియు పిఎస్సిసి అధ్యక్షులు మరియు మున్నూరు కిషన్ మరియు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కూడా ఈ చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుంది. మన మండల వ్యాప్తంగా చూస్తే 35 మంది లబ్ధిదారుల చెక్కులు అందడం జరిగింది. రేకోడు మండలంలో 6 చెక్కులు, గజ్జివాడలో 5 చెక్కులు, జగిరాలలో 3 చెక్కులు, కొండాపూర్లో 2 చెక్కులు, చౌదరిపల్లిలో 2 చెక్కులు, దోసపల్లిలో 1 చెక్కు, ఉప్పంపల్లిలో 2 చెక్కులు, మరిపల్లిలో 4 చెక్కులు, యారాలలో 1 చెక్కు, ఇటుకల్లో 3 చెక్కులు, సింధూరులో 5 చెక్కులు, మక్త వెంకటాపూర్లో 1 చెక్కు, మొత్తము 35 మంది ఈ చెక్కులు పంపిణీ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఇది ఓన్లీ మహిళలకు సంబంధించినటువంటిది. అయితే ఒక్కొక్కరికి 1,116,000 రూపాయలు ఈ 35 మందికి చేయడం జరిగింది. ఈ 35 మొత్తం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 35,04,060 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము ఈ చెక్కులకు పంపిణీ చేయడం, ఖర్చు చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కులకు పంపిణీ చేయడం జరిగిందని కెమెరామెన్ నరేష్ తో మెదక్ జిల్లా రిపోర్టర్ నర్సింహులు. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ హైదరాబాద్ ఆదేశానుసారం మిస్ వరల్డ్ పోటీలకు వేదికైన తెలంగాణ రాష్ట్రం యొక్క పర్యాటక ప్రదేశాల విశిష్టతకు సంబంధించిన వీడియోలను జిల్లాలలో ఎంఎస్ఓలు, లోకల్ కేబుల్ ఆపరేటర్లు తమ లోకల్ ఛానల్లో విస్తృత సమాచారం టెలికాస్ట్ చేయవలసిందిగా కోరారు. టెలికాస్ట్ చేసినటువంటి వీడియోను రికార్డ్ చేసి గ్రూప్ లో అన్ని ఛానల్ కు పంపించడం జరిగింది. ఈ నెల 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నట్లు కార్మికులు, అన్ని సంఘాల వారు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్డియు జాతీయ కార్యదర్శి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మందమరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 46 కార్మిక చట్టాలను 4గా విభజించి కార్మికుల హక్కులను హరింపజేసి ప్రభుత్వంలో కార్పొరేట్లకు అప్పచెప్పే విధంగా అడుగులు వేస్తుందని, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, ఈ సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, శ్రీనివాస్, మల్లేష్, రాహుల్, శ్రీను, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా
మే 20న ఈ నెల 20న దేశంలో బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఒకరోజు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో కార్మిక వర్గం అంతా కూడా సమ్మెలో పాల్గొనాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్రధానంగా 10 సంవత్సరాల కాలంలో బీజేపీ కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసింది, వాటాలు అమ్మింది, 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించింది. తద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని, సహజ సంపదని, వనరులని మొత్తం కూడా కార్పొరేట్ రంగానికి అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడుతూ ఉంది. అయితే బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు అనుసరిస్తూ ఉంది. బీజేపీ అధికారంలోకి రాగానే వాళ్ళకు అనుకూలంగా దేశంలో కార్మిక వర్గం గత 100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 29 చట్టాలు ఏతున్నాయో అవి ట్రేడ్ యూనియన్ చట్టం కానీ, ఐడి యాక్ట్ కానీ, అదేవిధంగా మిగతా చట్టాలు ఏతున్నాయో పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, ఇవన్నీ కూడా 100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి ఈ చట్టాలని రద్దు చేయడం కోసం, ఈ చట్టాలన్నీ కూడా కార్పొరేట్ రంగానికి అనుకూలంగా మార్చడం కోసం పార్లమెంటులో కరోనా కాలంలో ఈ 29 చట్టాలు 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి వాళ్ళు సిద్ధమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే రేపు సంఘాలు పెట్టుకోవడం కానీ, సమ్మెలు చేయటం కానీ, కార్మిక వర్గం తమకు సౌకర్యాలు, హక్కులు కావాలని అడగడం కానీ సాధ్యం కానటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే 50 కోట్ల మంది కార్మిక వర్గం భారతదేశంలో ఉన్నారు. సంఘటిత రంగం 50 కోట్ల మందికి రేపు ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే అదొక మరణ శాస్త్రం లాంటిది, మెడకు ఉరితాళ్ లాంటిది. కనుక కార్పొరేట్గా అనుకూలంగా వాళ్ళ లాభాలకు వాళ్ళ పెట్టుబడులకు రక్షణ కోసం కార్మికులు సాధించుకున్నటువంటి హక్కుల మీద దాడి చేస్తూ ఉంది. వాళ్ళకు అనుకూలంగా చట్టాలను, లేబర్ కోడ్లను మార్చింది. కనుక దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం దేశవ్యాప్తంగా రేపు జరిగేటువంటి మే 20 సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అంతా కూడా పాల్గొనాలని, సింగరేణి లాంటి అనేక పరిశ్రమల్ని, కోల్ ఇండియా లాంటి పరిశ్రమల్ని, 267 ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ప్రైవేటీకరణ ఆపాలని, 4 కోళ్లు రద్దు చేయాలని, బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మెలో అన్ని కార్మిక అసంఘటిత రంగం అంతా కూడా సమ్మెలో పాల్గొనాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ తరఫున, దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వ్యాప్తంగా సులోబ్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ 200 సులోబ్ని నిర్వహిస్తూ ఉంది. ఈ సులోబులన్నీ కూడా సింగరేణి ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతో సులోబ్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థకు అప్పచెప్పింది. ఈ సంస్థ విపరీతమైనటువంటి దోపిడీ చేస్తూ ఉంది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా సింగరేణి సులోబ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు అనేక సార్లు సింగరేణి యాజమాన్యానికి తెలియపరచడం జరిగింది. అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం చర్య తీసుకోవడంలో వైఫల్యం చెందింది. ప్రధానంగా సింగరేణిలో సులోబ్లలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించడంలో వైఫల్యం చెందుతూ ఉంది. వేతనాలు అడిగితే సూపర్వైజర్ల ఆగడాలు మితిమీరిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ కార్మికులకు ఇప్పటి వరకు ఈఎస్ఐ కానీ, పిఎఫ్ ఇతర చట్టబద్ధ హక్కులు ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంది. బోనస్ లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. ప్రధానంగా గత 2023 అక్టోబర్ నెల నుంచి రావాల్సినటువంటి ఏరియర్స్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 4-5 డిమాండ్ల మీద ఈరోజు శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి ఈ ప్రాంతాలలో అన్ని జిఎం కార్యాలయంలో ధర్నా చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ, డివిజన్ కమిటీ నిర్ణయించడం జరిగింది. కనుక ఈరోజు ప్రధానంగా శ్రీరాంపూరు, బెల్లంపల్లి, మందమరిలలో పెద్ద ఎత్తున సులోబ్ కార్మికులతోని ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. బెల్లంపల్లిలో పనిచేస్తున్నాం సులభ్ కాంప్లెక్స్లో. నెలలైతే మాకు జీతాలు లేక ఏమైనా నప్పు తెచ్చుకుందామన్నా ఏ టైంకి ఇస్తారని చెప్పి మమ్మల్ని అడుగుతాను. మా పిల్లలు ఉన్నారు, బడికి పోయే పిల్లలు, వాళ్ళకి మేము ఏం కట్టుకోవాలని బాగా ఇబ్బంది పడతాము. మేము ఎట్లా బతుకుడు, పిల్లలు మేము దాని మీద ఆధారపడి బతుకోబడుతున్నాయి. మాకు ఇప్పుడు 2 నెలల పేమెంట్ ఇచ్చలేదు, ఎట్లా బతుకుతాం పంచాను. అయ్యా ఇవ్వాలి, పేమెంట్ ఇవ్వాలి, పిల్లలు మేము ఎట్లా బతుకుతాం, ఇవ్వాలి తండ్రి పంచాను. మేము దాని మీదే బతుకుడా.
రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి నియోజకవర్గ పరిధిలోని అల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని భూదేవి హిల్స్ లో శ్రీ పెద్దమ్మ తల్లి నాభిశాల ప్రతిష్ట కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి శివరాజ్ గౌడ్, పోషెట్టి గౌడ్, భూదేవి హిల్స్ అసోసియేషన్ సభ్యులు, బొడ్రాయి పెద్దమ్మ తల్లి విగ్రహ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వీర జవాన్లకు నివాళి. భారత్ పాక్ నడుమ జరుగుతున్న యుద్ధంలో అమరులైన మురళీ నాయక్ ఇతర వీర జవాన్లకు సంఘం ఆధ్వర్యంలో తిలక్ స్టేడియం ఆవరణలో నివాళులర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో పాక్ ఉగ్రవాదానికి గట్టి సమాధానం ఇచ్చినట్టు పేర్కొన్నారు. అమర జవాన్ల త్యాగం మరవలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు వంగల చక్రపాణి, కార్యదర్శి విజయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు బాసబోయిన పోతరాజు, రాజేందర్, శ్రీనివాస్, రాజ్ కుమార్, ముద్ర వెంకటి తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కశ్మీర్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ మరియు వీర సైనికుల మరణానికి నివాళిగా 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. పాకిస్తాన్ మొదటి నుంచి కూడా భారతదేశం మీద యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసి పాకిస్తాన్ భారతదేశంలో కీలకమైన ప్రదేశాలు ఎన్నింటిలో బాంబు దాడులు చేసి ఎంతో మంది చావుకు కారణమైంది. ఈ మధ్యనే కశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పర్యాటక లక్ష్యంగా చేసుకొని 26 మందిని చంపడం జరిగింది. ఆ తర్వాత భారతదేశం సంయమనం పాటించి ఎంత నచ్చి చెప్పినా కూడా పాకిస్తాన్ వినకపోవడం వల్ల యుద్ధానికి సిద్ధమైంది భారతదేశం. ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఉగ్రవాద స్థావరాలను దాడి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాద లక్ష్యంగా భారత్ దాడి చేస్తుంటే పాకిస్తాన్ భారతదేశం సామాన్య ప్రజల్ని ఉద్దేశించి దాడి చేయడం జరిగింది. ఎంతో మంది సరిహద్దు గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ చనిపోవడం జరిగింది. కాబట్టి వారికి ఈ సందర్భంగా పాకిస్తాన్కి 140 కోట్ల భారత ప్రజలంతా కూడా గట్టి హెచ్చరిక ఇస్తా ఉన్నారు. భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండకుండా పోతుంది. అయినప్పటికీ కూడా శాంతికాముకమైన భారతదేశం శాంతిని కోరుకుంటూ ప్రస్తుతం ఆపరేషన్ సింధుని తాత్కాలికంగా నిలిపడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వీరమరణం పొందిన మురళీ నాయక్ అశ్రు నివాళులతో శ్రద్ధాంజలి ఘటిస్తూ గంగపుత్ర సంఘం బెల్లంపల్లి తరపున 2 నిమిషాల మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాం. కల్వకుర్తిలో మామిడి పండ్ల అమ్మకం జోరుగా కొనసాగుతుంది. మార్కెట్లో మామిడి పండ్లు తగ్గడంతో డిమాండ్ బాగా పెరుగుతుంది. పట్టణానికి సమీప మండలాలతో పాటుగా నాగర్ కర్నూల్, కొల్లాపూర్ నుంచి వ్యాపారులు పండ్లని అమ్మకానికి తెస్తారు. పండ్లు కిలో 200 పలుకుతుంది. యుద్ధ భూమిలో మేము పాల్గొంటామని ఆర్మీ, మిలిటరీ అధికారులను రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర కలిశారు. భారతదేశ ఆత్మగౌరవం కొరకు మిలిటరీకి అండగా ఉంటూ యుద్ధం చేస్తామని తెలియజేశారు. యుద్ధంలో గాయపడ్డ వీర జవాన్లకు యువజన సంఘాల నుండి బ్లడ్ డొనేషన్ సేకరించి ఆర్మీ అధికారులకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఇష్టపూర్వకంగా యుద్ధ భూమిలో పాల్గొని కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తామని తెలియజేశారు. మిలిటరీ అధికారులను కలిసిన వారిలో రామచంద్, సానయ్య, సుదర్శన్, కుమార్ యాదవ్, నరసింహారావు, రాయుడు, సైదుల్, శంకర్, నాగేష్, కృష్ణ, మొహమ్మద్, ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దలు, యువజన నాయకులు, అభ్యర్థులు, అభిమానులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ ఏదైతే యుద్ధం జరుగుతుందో మరి దానికి భారతీయులందరం కూడా ఏకమై కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనందరం కూడా భారత సైన్యానికి సంఘీభావం తెచ్చాల్సిన దినం ఈరోజు. ఎందుకంటే ఎంతో వారు ప్రాణాలను త్యాగం చేసి మరి బార్డర్లో యుద్ధం చేస్తున్నటువంటి మన వీర జవాన్లకు మనందరం కూడా సంఘీభావం తెలపాల్సిన దినం ఈరోజు. పాకిస్తాన్ ఒక దుర్మార్గమైన మన మన భారతీయులని కాల్చి చంపడం అదే దుర్మార్గమైన చర్య. మరి దానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి అదే ఇలాంటి దుశ్చర్యలు చేయకుండా మరి ఒకసారి భారతీయులంతా ఏకమై పాకిస్తాన్కి విరుద్ధంగా మనమంతా భారత్ సంఘీభావం చెప్పాల్సిన ఉంటుంది. మరి అందరం కూడా భారతీయులందరం కూడా కులం మతం అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం కూడా భారతదేశానికి సపోర్ట్గా నిలబడి మరి రాబోయే రోజుల్లో యుద్ధం జరిగితే గిట్ట అందరం కూడా మనము స్వచ్ఛందంగా పాల్గొని మన భారతదేశానికి, మన ఆర్మికులకు సపోర్ట్గా నిలవాల్సిన దినం. కాబట్టి అందరం కూడా ఈ యొక్క యుద్ధాన్ని ఏదైతే పాకిస్తాన్ భారతదేశం యుద్ధం దర్శితో
దానికి మనం అందరం కూడా భారతదేశం భద్రత నిలబడాలి. మనం తోచిన కాడికి ఇప్పుడు ఆర్మీ జవాన్లకు ఏదైతే యుద్ధంలో గాయపడిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి రక్తదానం చేయొచ్చు. మరి అదేవిధంగా అక్కడ పోయి మనం సేవలు కూడా అందించవచ్చు. అక్కడ భారతదేశంలో సైనికులకు మనం మన వంతు సేవ ఎక్కువగా చేయవచ్చు అని చెప్పేసి నిన్ననే మేము సాయన్న గారు, ఆయన ఆర్మీ రిటైరు, మరి నిన్న సికింద్రాబాదు మిలిటరీ ఆఫీసర్ని కలిసి మరి అక్కడ ఏమేమి జరుగుతుందో మా వంతు ఏమైనా సేవలు కావాలని అక్కడ అడగడం జరిగింది. వాళ్ళు కూడా చెప్తామని చెప్పారు, అవసరం గుర్తిస్తామని చెప్పారు. మరి ప్రతి ఒక్క యువకుడు భారతదేశంలో ప్రతి ఒక్క యువకుడు సైనికుడు లాగా మన భారతదేశం కోసం కొట్లాడవలసిన దినాలు రాబోతుంది. కాబట్టి మనందరం కూడా ఐక్యమత్యంతో ఉండి మనందరం కూడా భారతీయులందరం అన్నదమ్ములాగా సోదర భావంతో ఉండి ఈ యొక్క యుద్ధాన్ని మనందరం కూడా మన జవాన్లకు సపోర్ట్ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనందరం కూడా భారతీయులంతా ఏకమై మరి దాన్ని మనం నరేంద్ర మోడీ గారు ఏదైతే పాకిస్తాన్ ప్రకటించిందో దానికి మద్దతుగా మనందరం కూడా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం తోచిన కాడికి మొన్ననే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన 1 నెల జీతం ఈ యుద్ధానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. అట్లనే మనకు తోచిన సహాయం చేయాల్సిన మన భారతీయులందరం కూడా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే మరి ఆర్మీ జవాన్లు వాళ్ళ ప్రాణ త్యాగాలతోనే మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం. లేదంటానంటే ఎంతో ఉగ్రవాదుల భయానికి మనం చాలా మంది జరుపుకోవడం జరిగింది. మరి భారత జవాన్ల ఒక త్యాగాల ఫలమే మనం ఇలా స్వేచ్ఛ వాయువులో బతుకుతున్నాం. కాబట్టి మనందరం కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశ సైనికులకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనం అందరం దీని మీద అవగాహన ఉండాలి. మనం సమాజంలో మనం బతుకుతున్నామంటే మన ఆర్మీ యొక్క పుణ్యమతి ఆర్మీ జవాన్లు అక్కడ ఏదైతే రాత్రి లేక పగలనక మత్తు గుంటల్లో కూడా తుపాకులు పట్టుకొని మన గురించి పోరాటం చేస్తున్న ఆర్మీ జవాన్లకు మనం అందరం కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనందరం కూడా మన యువకులు పెద్దలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. భారతీయులందరూ కూడా ఒకటే, వీళ్ళ కుల మతాలకు అతీతంగా అందరం కూడా భారతదేశానికి సపోర్ట్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్ మాతా కీ వందే వందే జై భారత్. భారతదేశ మిలిటరీకి మద్దతుగా సంఘీభావం తెలుపడానికి వచ్చిన ఈ నేతాజీ నగర్ వాసులకు, మహిళలకు మరియు పెద్దలందరికీ నా నమస్కారం. నేను ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చాను. నేను రిటైర్డ్ ఆర్మీ టెక్నికల్ ఆఫీసర్ని. ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఏమిటంటే పాకిస్తాన్ ఇదివరకు 3 యుద్ధాలు చేయడం కూడా జరిగింది. 1949లో ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ విడిగా విడిపోయినప్పుడు కూడా మన వాళ్ళను ఘోరంగా చెప్పడం జరిగింది. అదే రకంగా 1965లో కూడా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కూడా మన వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. బంగ్లాదేశ్ వార్ ఏదైతే 1971లో యుద్ధం జరిగిందో అప్పుడు కూడా మన వాళ్ళు చాలా మంది చనిపోవడం జరిగింది. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. భారతీయులంతా ఒకటే అని సాగడం. మన భారత్ దేశంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి యుద్ధానికి సంఘీభావంగా ఈరోజు నేతాజీ నగర్ కాలనీలో మరి అందరం కూడా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు భారత్కు సంఘీభావం ఏర్పడగలుగుతుంది. మరి బార్డర్లో ఆర్మీ ఏదైతే యుద్ధం చేస్తుందో వాళ్ళందరికీ కూడా మనందరం కూడా సంఘీభావంగా ఈరోజు నేతాజీ నగర్ కాలనీలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వారందరూ కూడా భారతీయులంతా ఏకమై మన ఆర్మీ జవాన్లకు మద్దతు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనందరం కూడా ఏకమై యుద్ధంలో సంఘీభావం తెలపాలి. భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే 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 जय भारत। आवाज दो, हम एक हैं, 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 आवाज दो। हम एक हैं। जय भारत, जय भारत, भारत माता की जय। Thanks for watching.